హలో అంకుల్, మీ పేరు? నా పేరు శివ అండి. శివ. ఎస్ ఎస్. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగాయి కదా ఆల్రెడీ. ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి అధికారం ఫామ్ చేసే అవకాశం ఉంది? ఏపీలో మెజారిటీగా ఆ, తెలుగుదేశం అండ్ కూటమి వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే కూటమి 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి చల్లు నుంచి చంద్రబాబు అధికారం కోసం వెయిట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అండ్ మోడీ ఉన్నాడు కాబట్టి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం చూసుకుంటే 82% వచ్చింది. దానికి సంకేతం మరి జగన్ వస్తారని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు కానీ పథకాలు కానీ దానివల్ల జగన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దానికి మీరేమంటారు? అది ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్. అది అనుకూల ఓటు కాదు, అది వ్యతిరేక ఓటు. జగన్ చేస్తున్న అరాచకాలకు అది వ్యతిరేకం ఓటు. ఎస్. అంటే ఏవైతే హామీలు పథకాలు ఉన్నాయో ప్రజలందరూ లబ్ధి పొందారు కదా, మరి వ్యతిరేక ఓటు ఎలా వస్తుందని మనం అనుకోవచ్చు? అంటే లబ్ధి కొంతవరకే ఉంది. లబ్ధి కంటే నిరుద్యోగం ఉంది, రాష్ట్రం అప్పుల పాలైంది, అవన్నీ ప్రాసెస్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటదంతా. జగన్ గారు ఓటేసే ముందు నేను మీ ఇంట్లో మంచి జరిగింటేనే మంచి చేసినా నాకు ఓటేయండి, లేకపోతే వెయ్యకండి అని చెప్పాడు. వీళ్ళు అలా చెప్పలేదు కదా. అంటే ప్రతి రాజకీయ నాయకులు అట్లనే చెప్తారు. ప్రతి రాజకీయ నాయకులు అదే మాట చెప్తారు. చాలామంది అంటే అదే మేము ఇప్పుడు కేసీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు నీళ్ళు ఇస్తేనే మాకు ఓటేయండి అంటే వీళ్ళు చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. అంతే. ఇప్పుడు మనం చూసుకుంటే ఓట్ బ్యాంక్ చూసుకున్నాం అనుకో, ఆంధ్రప్రదేశ్లో ఒకటి బీజేపీకి 10 సీట్లు ఇవ్వడం వల్ల, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా జగన్కు వచ్చింది. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్లు, ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ తీసేస్తాము అని చెప్పారు. ఆ రిజర్వేషన్ తీయడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే వచ్చింది అంటున్నారు. మీరేమంటారు? ఏపీలో కానీ బీజేపీ ఎఫెక్ట్ పెద్దగా ఉండదండి. అక్కడ ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూస్తారు, కానీ బీజేపీని పెద్దగా చూడరు. బీజేపీ కేంద్రంలో ఉంటుంది తప్ప రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంత ప్రాముఖ్యత లేదు. అది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సరే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగా 175కి 175 కొట్టి చూపిస్తామంటున్నారు. లాస్ట్ టైం 151 వచ్చాయి, ఈసారి 175 క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అది క్లీన్ స్వీప్ అనేది ఎవరి వల్ల అసాధ్యం. అది ఎప్పుడు చరిత్రలో జరిగింది కాదు. అదేదో డాంబరికాల కోసం చెప్పుకోవడం తప్ప అది అసాధ్యం. అసాధ్యం అది అధికారమే అసాధ్యం. అది 175కి 175 రావడం అనేది అసలు ఇంపాసిబుల్. అది పిఠాపురం నుంచి ఈసారైనా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? అవకాశం ఉంది. ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. పాటు అధికారం వస్తే డిప్యూటీ సీఎం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వంగ గీత గారికి కానీ ఒకవేళ పిఠాపురం నుంచి గెలిపిస్తే ప్రజల్ని డిప్యూటీ సీఎం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు కదా, ప్రజలు ఏమన్నా దానికి ఓటు వేయచ్చు అనుకోవచ్చా వైసీపీకి? లేదు, ప్రజలు ఈసారి పర్టికులర్గా వైసీపీ వ్యతిరేక ఓట్లే పెద్ద ఎత్తున ఉన్నాయి. రెండవది సర్వేలు కూడా ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ కానీ ఇంకే సర్వే కానీ వైసీపీ ఓడిపోతుందని గత 1 year నుంచి ఆ టాక్లో ఉంది కాబట్టి ప్రజలు దాన్ని నమ్మరు. సో ఓవరాల్గా ఏమని చెప్తారు? ఓవరాల్గా చంద్రబాబు అధికారం వస్తుంది. పవన్ చంద్రబాబు మోడీతో కలిపిన ఒక ఉమ్మడి అధికార పార్టీ అధికారంలో పోతుంది. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.